దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించినటువంటి దేవుడు ఈ కష్టకాలంలో మనల్ని నడిపించలేడంటారా? మన కుటుంబాన్ని నడిపించలేడంటారా? అరణ్యంలోనే నడిపించాడే. మరి పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నాం, ప్రజల మధ్య ఉంటున్నాం, అవసరతలు అనుకూలతల మధ్యనే ఉంటున్నాం, ఇక్కడ నడిపించలేడా? నీవు నమ్మినట్లయితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. లోక సంబంధమైన నడిపింపు ఏమని చెప్తుంది తెలుసా? అయ్యో అది చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకానొక సందర్భంలో మేము ఒక గ్రామానికి సువార్త సేవకని వెళ్ళాలనుకున్నాం. అప్పుడు ఆ దినాల్లో ఉండేటువంటి ఒక సహోదరుడు వచ్చి చెప్పినటువంటిది ఏంటంటే, ఎందుకంటే మీరు అందరూ బండ్లో వెళ్తారు, దేవుడు నన్ను ప్రేమించి ఒక మంచి లారీ ఇచ్చాడు కదా, లారీ ఇచ్చాడు, ఆ లారీలో అందరం వెళ్దాము, ఈరోజు ఆదివారం సాయంత్రం నాకు ఏ బిజినెస్ లేదు, దేవుని సేవలో నేను వాడాలి అంటే సరే అని అందరూ ఒప్పుకున్నారు. అందరూ ఆ లారీలో ఎక్కారండి. సాయంత్రం అయింది, పరిచర్యకు సమీప గ్రామాలకు మేము వెళ్ళాల్సిన పరిస్థితి. సరే ప్రయాణమై పోతూ ఉండగా ఆయన అన్నాడు, ఈ లారీకి డీజిల్ పట్టాలి కదండి అన్నారు. సరే డీజిల్కు డబ్బు ఇస్తే ఆయన ఆ యొక్క డీజిల్ పట్టించే విషయంలో ఒక చిన్న గేమ్ ప్లే చేశాడు. ఏంటంటే అవసరత కంటే మించి ఎక్కువ డీజిల్ పట్టించుకున్నాడు. అంటే అనుకుందాం ఒక 20 లీటర్లు పడుతుంది అనుకుంటే ఆయన 30 లీటర్లు పట్టించుకున్నాడు. దేవుని సేవకు నేను నా వెహికలే ఇస్తున్నాను కదా, కనీసం ఒక 10 లీటర్లైనా దేవుని తీసుకోకపోతే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో. నడిపించబడ్డాడు లోక సంబంధమైన తలంపులతో నడిపించబడ్డాడు. దేవుని బిడ్డలారా, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయి బయలుదేరడానికి అందరూ మళ్ళీ తిరిగి ఆ లారీలో ఎక్కిన తర్వాత అందరు ఎక్కాం, కానీ ఈయన డ్రైవర్, ఈయన లేడండి. ఈయన లేడు. ఎక్కడికి పోయినాడు ఈయన అని చూస్తే ఈయన ఆ గ్రామంలో ఇంటింటికి తిరుగుతుంటున్నాడు. మేము అనుకున్నాం, ఏంట్రా బాబు ఈయన ఇట్లా తిరుగుతుంటున్నాడే, దేనికోసం తిరుగుతున్నాడు ఈయన అని మేమంతా ఎదురు చూస్తున్నాం. లాస్ట్కు అంత దూరం బాగా నడిచాడు, కొంచెం దూరం నుంచి సరిగా నడవకుండా ఉన్నాడు. ఏంటి నడవకుండా అని చూస్తే కాళ్ళకు చెప్పులు లేవు. వచ్చిన తర్వాత అడిగాను, ఏంటి బ్రదర్ ఏం లేటు, అందరి ఇంట్లో తిరుగుతున్నారేంటి అని అడిగితే ఆయన అన్నాడు, బ్రదర్ కొత్తగా చెప్పులు ఈరోజే కొనుక్కున్నా, మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి బయటకు వచ్చి చూస్తే అందరి చెప్పులు ఉన్నాయి, నా చెప్పులే పోయినాయి బ్రదర్. ఆయన ఏమనుకున్నా అంటే, దేవునికి నా వాహనం ఇచ్చాను కదా, 10 లీటర్లు దొబ్బేద్దాంలే అనుకున్నాడు, 10 లీటర్లు ఎక్స్ట్రా తీసుకుందాంలే అనుకున్నాడు. అతడు తన సొంత జ్ఞానముతో లేకపోతే లోకస్తులు ఏ రకంగా నడిపించబడతారో ఆ రకంగా నడిపించబడాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, కొత్త చెప్పులు బ్రదర్, ఇప్పుడే ఫస్ట్ టైం వేసుకొని బయటకు వచ్చాను, పోయినాయి బ్రదర్. ఏ ఇంట్లో పోయినా వాళ్ళు తిట్టడం మొదలు పెట్టారండి, ఏం చెప్పులు తీసుకుపోయేలా కనపడుతున్నామా? అట్లా కాదమ్మా, చెప్పులు ఏమన్నా చూసారా? ఒకవైపు తిట్లు, ఒకవైపు చెప్పులు పోగొట్టుకోవడం. అప్పుడు అనిపించింది నాకు, 10 లీటర్లు ఎక్కువ వేసుకున్నందుకు ఆ 10 లీటర్ల కోసం కక్కుర్తిబడి సాతాను ద్వారా నడిపించబడ్డాడు. తన జీవితంలో బుద్ధి వచ్చిందండి. అందరూ చెప్పులు వేసుకొని కంఫర్టబుల్గా నడుస్తూ ఉంటే ఈయనొక్కడే చెప్పులు లేకుండా కష్టపడ్డాడు, అందరితో తిట్లు తినిపించుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేని ద్వారా నడిపించబడుతుంటున్నాం? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడండి. బైబిల్లో వ్రాయబడింది, వారి చెప్పులు పాతగిలలేదు. చాలా సందర్భాలలో డబ్బు విషయంలో మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళు ఇట్లా నడిచారు కదా, వాళ్ళు ఇట్లా చేశారు కదా, నేను కూడా ఇట్లే చేయాలేమో, వాళ్ళు ఈ రకంగా ప్లాన్ చేశారు, నేను కూడా ఇట్లే ప్లాన్ చేయాలేమో. జాగ్రత్త. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా అండి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. జాగ్రత్తగా వినండి మాటలు. చాలా సందర్భాల్లో డబ్బు కోసం ఇంకా ఎంత నీచమైన పని చేయడానికైనా కొంతమంది రెడీ అయిపోతారండి. ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళ చేతుల్లోకి డబ్బు వస్తుందే కానీ వాళ్ళకు తృప్తి అంటూ ఉండదు. దేవుని కంటే ధనాన్ని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ధనమే నిన్ను నడిపిస్తుందా? ధనమే నిన్ను ముందుకు తీసుకొని వెళుతుందా? నా పిల్లల భవిష్యత్తు కోసం నేను అన్యాయంగా సంపాదిస్తాను అనుకున్నావా? గుర్తుంచుకో, ఆ ధనము నీకు తృప్తినివ్వదు, ఆ ధనము నీకు కష్టాలు కొని తెస్తుంది. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు కదా, ధనము
నపేక్షించువాడు ధనము చేత తృప్తి నొందడు. అక్కడికి ఆపలేదండి. ధన సమృద్ధిని అపేక్షించువాడు, ధనం ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించాను, 2 లక్షలు అంటే అతని జీవితంలో ధనము పైన మాత్రమే దృష్టి ఉంటూ దేవుని ప్రక్కన పెడతారు చూసారా, వాళ్ళ జీవితాల్లో ధనము వృద్ధి అయినా తృప్తి ఉండదండి, తృప్తి ఉండదు. ఇది నాన్న ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? నీ స్నేహితుల యొక్క ప్రభావం కింద నడుస్తుంటున్నావా? ఎవరో ఒకరు చెప్తారు క్యాలెండర్లో ఇది మంచి రోజు చెడ్డ రోజు, దాన్ని బట్టి నడిపించబడుతున్నావా? లేకపోతే ఇది ఫ్యాషన్, ఇది ట్రెండ్, లేకపోతే ఈ రకంగా ఉండాలి, నువ్వు యవనస్తుడు అయినప్పుడు ఈ రకంగా ఉండాలి, యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఈ రకంగా ఉండాలని నీ ఫ్రెండ్స్ చెప్పేటువంటి మాటలకు లోబడి వారి మాటల ద్వారా నడిపించబడుతున్నావా? జాగ్రత్త. నీ జీవితంలో దేవుని నడిపింపు అనేటువంటి చెప్పులను తొడుక్కోవాలి. ఈ లోకంలో ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు జీవించాలంటే, తృప్తికరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే, నీ జీవితంలో తృప్తి అనేటువంటిది ఉండాలి అంటే అది దేవుని యొక్క నడిపింపును బట్టే ఉంటుందండి. 40 సంవత్సరాలు వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇలా, ఏంటి మోషే ఈ చెప్పులు అరిగిపోలేదు, దే ఆర్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్. 40 సంవత్సరాలు ఒకే చెప్పు వాడినా, ఒకే చెప్పులు వాడినా, ఒకే జత వాడినా, దేవునికి స్తోత్రం. అది లోకంలో ఉండే ప్రతి టాప్ షూ కంపెనీ కంటే ద బెస్ట్ క్వాలిటీగా దేవుడు మార్చాడండి. వాళ్ళు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చారు, అంతే అరణ్యంలో 40 సంవత్సరాలు ఒకే జత చెప్పులు. దేవుని నడిపింపు ఎప్పటికీ ఆ రకంగానే ఉంటుందండి. దేవుని యొక్క నడిపింపును బట్టి ముందుకెళ్తున్నావా? నీ సొంత తలంపులు. అందుకే ప్రతిరోజు అడగాలి, ప్రభా నువ్వు నన్ను నడిపించు ప్రభా. ప్రార్థనలో దేవుని అడగాలి, ప్రభా లార్డ్ లీడ్ మీ, లార్డ్ గైడ్ మీ, లార్డ్ లీడ్ మీ, గైడ్ మీ. సేవకు వెళుతున్నటువంటి శిష్యులతో ప్రభు అంటున్నాడు, చెప్పులు తొడుక్కొనడి. అంటే సేవలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ రకంగా సేవ చేయాలి, ఎవరితో ఏ సందేశం అందించాలి, యూ మస్ట్ డిపెండ్ అపాన్ మీ, నా పైన నువ్వు ఆధారపడాలి. దేవుని బిడలారా, నీ జీవితంలో తృప్తి కానీ, ఆశీర్వాదం కానీ, సంతోషం కానీ, సాటిస్ఫాక్షన్ కానీ ఎప్పుడు ఉంటుంది అంటే వెన్ దెర్ ఈస్ ఎ డిపెండెన్సీ ఆన్ గాడ్. దేవుని పైన నువ్వు ఆధారపడితే. జాగ్రత్త. చెప్పులు తొడుక్కోవడం అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధంగా జీవించడం. రెండవదిగా దేవుని నడిపింపు కలిగి జీవించడం. మూడో భాగంలోనికి వస్తుంటున్నాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుకొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. ఇక్కడ పేతురు ఉండేటువంటి పరిస్థితి మధ్య ఎక్కడున్నాడు? పేతురు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి పేతురు దగ్గరికి పరలోకం నుండి దూత దిగి వచ్చి ఏమంటున్నాడంటే, అప్పుడు దూత అతనితో, పేతురు నువ్వు లే పేతురు, బయటికి వెళ్దాం పేతురు, అక్కడ ప్రార్థన జరుగుతుంది పేతురు, అక్కడికి వెళ్ళాలి పేతురు. అదంతా చెప్పలేదండి. ఏమంటున్నాడు దూత? స్ట్రైట్ అవే ఒక మాట మాట్లాడుతున్నాడు. అతనితో నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. ఏం తొడుక్కోమన్నాడు? నడుము కట్టుకున్నటువంటి వ్యక్తి, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటువంటి వ్యక్తి, బయటకు ప్రయాణమయ్యేటువంటి వ్యక్తి చెప్పులు తొడుక్కోడండి. ఖచ్చితంగా తొడుక్కుంటాడు. బయటికి చిన్నపిల్లలు తప్ప పెద్దలుగా ఉండే ప్రతి ఒక్కరు చెప్పులు తొడుక్కుంటారు. పేతురుకి పెళ్ళై భార్య ఉందండి. ఆ వయసులో ఉండేటువంటి వ్యక్తికి చెప్పులు తొడుక్కోమని చెప్పాలనా? చెప్పులు తొడుక్కుంటాడు కదా. చెప్పులు తొడుక్కొని చెరసాల్లోకి వచ్చినటువంటి పేతురు చెప్పులు లేకుండా బయటికి వెళ్తాడా? వై ఏంజెల్ ఇస్ స్పీకింగ్ డైరెక్ట్లీ అబౌట్ వేరింగ్ చెప్పల్స్. ఆ యొక్క చెప్పులు ధరించడాన్ని గురించి దేవుని దూత ఎందుకు మాట్లాడుతుంటున్నాడు? మొదటిగా ఆ చెప్పులు ఒక దిశను చూపిస్తాయని చెప్పాను కదా. స్పోర్ట్స్ షూ ధరించామంటే యూ విల్ బి గోయింగ్ టువర్డ్స్ ఎ గ్రౌండ్. ఒకవేళ నువ్వు ఒక మిలిటరీ మ్యాన్ అయితే, నువ్వు మిలిటరీలో పనిచేయడానికి వెళ్ళేటువంటి వ్యక్తి అయితే మిలిటరీ షూస్ ధరిస్తావు. నీవు ఒక స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థి అయితే స్కూల్ షూస్ ధరిస్తావు. ఆ షూస్ చెప్తాయి నువ్వు వెళ్ళేటువంటిది. ఇప్పుడు పేతురుతో దేవుని దూత అంటున్నాడు, చెప్పులు తొడుక్కో పేతురు. చెరసాల్లోనికి వచ్చినప్పుడు చెప్పులు తొడుక్కున్నావు. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ అవుట్ ఆఫ్ దిస్ జైల్. ఈ యొక్క చెరసాల్లో నుంచి నేను బయటికి తీసుకురాబోతుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేటువంటి భాగం ఏంటంటే, హీఈస్ ఇన్ ఎ క్రిటికల్ కండిషన్. ఎంత క్రిటికల్ కండిషన్ అంటే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అతను ఉండేటువంటి పరిస్థితి ఏంటో మనం చూడగలం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 4వ వచనము. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టాయముల సైనికులకు అతనిని అప్పగించెను. చాలు. ఇక్కడ చెరసాలలో ఎందుకు వేసాడు అంటే,
యూదులకు ఇష్టమైన కార్యం ఏంటంటే యాకోబును చంపేశాడు. యాకోబును చంపితేనే యూదుల దగ్గర మంచి పేరు వచ్చింది అని హేరోదు భావించి, ఇప్పుడు ఈ శిష్యుల టాప్ ఎవరు? పేతురుని లేపేద్దాం. పేతురును చంపడానికి చెరసాలోనికి తీసుకొని వచ్చాడండి. చెరసాలోనికి తీసుకొని వచ్చి 4 చతుష్టముల సైనికుల మధ్య ఉంచాడు. టైట్ సెక్యూరిటీ మధ్య పేతురును ఉంచి పేతురును చంపాలి. ఆ పరిస్థితుల మధ్య పేతురు ఉంటున్నాడండి. అంటే ఇక గంటలు గడుస్తూ ఉండగా అతడు మరణానికి దగ్గర అవుతుంటున్నాడు. ఆ పరిస్థితులలో దేవుని దూత దిగి వచ్చి అంటున్నాడు, పేతురు చెప్పులు తొడుక్కో పేతురు, యూ హ్యావ్ టు వేర్ చెప్పల్స్. నువ్వు చెప్పులు తొడుక్కోవాలి. ఎందుకంటే ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో నుండి నువ్వు తిరిగి బయటికి వెళ్ళి దేవుని యొక్క సేవ చేయబోతుంటున్నావు. రాజు అనుకుంటున్నాడు టుడే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ యువర్ లైఫ్. కానీ దేవుని దూతగా దేవుని సందేశం తీసుకొని వస్తుంటున్నాను. అదేంటంటే యు మే బి ఇన్ ఎ క్రిటికల్ కండిషన్, స్టిల్ దెర్ ఈజ్ ఎ గోల్డెన్ ఫ్యూచర్ అహెడ్. నీ ఎదుట ఒక బంగారు భవిష్యత్తు ఉంది పేతురు. నీ మీద నా సంఘాన్ని కడతాను పేతురు. నువ్వు అనేకులకు సువార్త అందించాలి. నీ ద్వారా ఒక పత్రిక రాయబడాలి. దేర్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ యూ. దేవుని బిడలారా, దేవుడు మనతో చెప్పులు తొడుక్కోవడం అంటే డోంట్ థింక్ నీ క్రిటికల్ సిచ్యువేషన్ నేను లాస్ట్ డేస్లో చూపిస్తుందేమో. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే బంగారు భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ఇట్ మే బి అ టఫ్ సిచ్యువేషన్ ఆర్ ఎ క్రిటికల్ కండిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుని మాట ఏంటి తెలుసా? You will be coming out of that situation. Hallelujah. ఇదన్న వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా, దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నీ డైరెక్షన్ ఏంటి తెలుసా? ఇట్స్ నాట్ గోయింగ్ టు బి టువర్డ్స్ ఎ ఫుల్ స్టాప్, బట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి టువర్డ్స్ ఎ కామా. అది ఒక ఫుల్ స్టాప్ దగ్గరికి కాదు, అయిపోయిందనే దగ్గరికి కాదు, ఇంకా ఉంది. దేవుని బిడలారా, హేరోదు అధికారం ఉంది, రాజు అతన్ని అడ్డుకునేటువంటి శక్తులు ఏమీ లేవు. ఆ పరిస్థితుల మధ్య పేతురు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ పేతురు దగ్గరికి ఒక సందేశం వస్తుంది, చెప్పులు తొడుక్కో పేతురు. చెప్పులు వదిలేశాడు పేతురు, కాళ్ళకు బొండ వేయబడింది. అంటే అయిపోయింది పేతురు పరిస్థితి. కానీ దేవునికి స్తోత్రం, గాడ్ ఈస్ గివింగ్ ఎ ఫ్యూచర్. అతనికి ఒక భవిష్యత్తును అందిస్తుంటున్నాడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సాతాను ఒకవేళ నీతో ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, నీ పరిస్థితులు నీతో ఏం మాట్లాడుతున్నాయో నాకు తెలియదు, బట్ దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటి తెలుసా? చూడండి, 12వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయునుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. చాలు, ఇక్కడ సాక్ష్యం ఇస్తుంటున్నాడు. చెప్పులు తొడుక్కున్నటువంటి పేతురు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? నన్ను చంపడానికి, నన్ను అంతమొందించడానికి హేరోదు ప్లాన్ చేశాడు. హేరోదు చేతిలో నుండి నన్ను తప్పించాడు దేవుడు. అంటే హేరోదు చేతుల్లో ఒక తీర్మానం ఉంది, హేరోదు మనసులో ఒక తీర్మానం ఉంది. ఏంటంటే పేతురును లేపేయాలి, పేతురు జీవితంలో అంతం పలకాలి. కానీ దేవునికి స్తోత్రం, ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఆ ఉద్దేశాలు ఫెయిల్ అయిపోయాయి. నీకు వ్యతిరేకంగా ఏ హేరోదు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, నీకు వ్యతిరేకంగా ఏ హేరోదు యొక్క ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, వరీ నాట్, ఆ ఉద్దేశాలు నెరవేరవు. యేసు నామమున ఆ ఉద్దేశాలు నెరవేరవు. హేరోదు యొక్క ఉద్దేశాలు నెరవేరవు. అంతే, అది మొదటిది. రెండవదిగా ఏంటి తెలుసా? యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి, హేరోదు మాత్రమే కాదు, ఒక హేరోదు మాత్రమే కాదు, యూదా ప్రజలు ఉంటున్నారంట, వాళ్ళు చేయ ఉద్దేశించినవి ఎన్నో ఉంటున్నాయంట. వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడు. అతని ఎదుట ఆ కాళ్ళకు ఉండేటువంటి సంఖ్యలు ఊడిపడ్డాయి, ఆ తలుపులు తెరుచుకున్నాయి, బయటికి వచ్చేసాడు, సరైన స్థలానికే వచ్చాడు, సరైన వ్యక్తుల దగ్గరికే వచ్చాడు, తిరిగి ప్రార్థించే సంఘం ఎదురికే వచ్చాడు. సంఘానికి పునాదిగా ఉండేటువంటి పేతురు తిరిగి సంఘం దగ్గరికే వచ్చాడు. ఏ సంఘానికి దూరం చేసి అతని జీవితాన్ని అంతం చేయాలని హేరోదు అనుకున్నాడు, తిరిగి ఆ సంఘం దగ్గరికే దేవుడు తీసుకొని వచ్చాడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మే ద లార్డ్ క్యాన్సల్ ఎవ్రీ అజెండా ఆఫ్ ద డెవిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సాతాను యొక్క ఉద్దేశములని నా దేవుడు రద్దుపరచునుగాక.
రద్దుపరచునుగాక. హేరోదు చేతిలో నుండి యూదులు తనకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి తప్పించడానికి దేవుని దూత దిగి వచ్చి అంటున్నాడు, చెప్పులు తొడుక్కో పేతురు, చెప్పులు తొడుక్కో పేతురు. దేవుని బిడ్డలారా, నీ పట్ల ఒక గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ఉందని నమ్మడం ప్రారంభించు. సాతాను యొక్క తలంపు ఏంటి తెలుసా? అయిపోయింది, ఇంకేముంటుంది. పేతురు ఆ తలంపులో ఉన్నాడేమో మనకైతే తెలియదు, కానీ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడైతే అతన్ని బయటకు తీసుకొని వచ్చాడు. హేరోదు యొక్క తలంపులు, యూదుల యొక్క తలంపులు క్యాన్సిల్ అయిపోయాయి. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడు. జాగ్రత్త. ఏ విషయంలో? ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో, నీ అధికారులు నీ గురించి ఏమనుకుంటున్నారో, నీ స్నేహితులు నీకు చేసిన అన్యాయం గురించి ఏమనుకుంటున్నారో, వీటన్నిటిలో నుండి నేను తప్పించడానికి నజరేయుడైన యేసయ్య ఇప్పటికీ సజీవుడే. ఇప్పటికీ ఆయన సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్. ఒక అద్భుతాన్ని నువ్వు ఎదురు చూడవచ్చు. అందుకే బైబిల్లో మనం గమనిస్తాం కదా, సాతాను ఏమనుకున్నాడు తెలుసా? పేతురును లేపేసి సంఘాన్ని గలిబిలి చేయాలనుకున్నాడండి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? బైబిల్లో చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 18-19 వచనాలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 18-19 వచనాలు. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంత అంత కాదు. హేరోదు అతని కోసరము వెదికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నివసించెను. రెండు విషయాలు ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఒకటి, ఎప్పుడైతే పేతురు చెప్పులు తొడుక్కొని బయటకు వచ్చేసాడో, బైబిల్లో వ్రాయబడింది కదా, సైనికులలో కలిగిన గలిబిలి అంతా ఇంత కాదు. సైనికులో పుట్టినటువంటి అలజడి ఎంత అంటే వర్ణించడానికి వీలేదు. అందుకే బైబిల్ ఉంటుంది అంతా ఇంత కాదు. ఏమైపోయాడు పేతురు? 4 చతుష్టముల సైనికుల మధ్య ఉండేటువంటి పేతురు ఎక్కడికి పోయాడు? ఏమైపోయాడు? ఏ రకంగా బయటకు వచ్చాడు? ఎవరు తీసుకొని వెళ్ళారు? ఇంత టైట్ సెక్యూరిటీ నుంచి ఎవరు బయటికి నడిపించారు? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? హేరోదు సైనిక స్థావరములో ఉండేటువంటి ప్లానింగ్ కంటే, సెక్యూరిటీ కంటే దేవుని దూత వచ్చినప్పుడు మొత్తం ఫెయిల్ అయిపోయిందండి. అందుకు వాళ్ళ సైనికులో కలిగిన గలిబిలి, అమ్మో మా యొక్క స్ట్రాటజీస్ చాలా వీకే. పేతురు దగ్గర ఉండేటువంటి స్ట్రాటజీ చాలా గొప్పదే. దేవుని బిడ్డలారా, చెప్పులు తొడుక్కొను అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో నిన్ను గలిబిలి చేసే వారని నా దేవుడు గలిబిలి చేయబోతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, బైబిల్లో వ్రాయబడింది కదా, హేరోదు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అండి. మామూలుగా రికమెండేషన్లో ట్రాన్స్ఫర్ ఉంటుంది, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. హేరోదు తనకై తాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. మామూలుగా అందరినీ ట్రాన్స్ఫర్ చేసే హేరోదు ఎప్పుడైతే పేతురు చెప్పులు తొడుక్కున్నాడో అయిపోయింది. హేరోదు తాను ఉన్నటువంటి స్థలంలో నుంచి వేరొక ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయాడు. ఎందుకు తెలుసా? తన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఒక్క వ్యక్తి ఎదుట తన సైనిక పాటవం అంతా కూడా, తన స్ట్రాటజీ అంతా ఫెయిల్ అయిపోయిందని తల ఎత్తుకోలేక ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడండి. తనే వెళ్ళిపోయాడు. పేతురును పంపాలనుకున్నటువంటి వ్యక్తి తానే ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇది నన్ను నీకు వ్యతిరేకంగా ఎలాంటి పరిస్థితుల్లోనే నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీవు నమ్మితే ఇలాంటి కార్యాలు నీ కుటుంబంలో, నీ ఎదుట, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నా దేవుడు చేయునుగాక. నీ దగ్గర ఉండేటువంటి సాతాను శక్తులు మూల సర్దుకొని, లేదా వాటి యొక్క ప్లానింగ్, వాటి యొక్క స్థావరాలను మొత్తం ఎత్తుకొని అవి బయలుదేరి వెళ్ళిపోతాయి అంతే. ఎందుకు తెలుసా? ఆ దినాన ఏ దేవుడైతే తన దూతను పంపి పేతురును విడిపించాడో ఆ యేసు ప్రభు నీ దేవుడు, నీ కుటుంబానికి దేవుడు, నేను రక్షించినటువంటి దేవుడు. ఆయన నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ప్రభు వైపు చూద్దామా? అందరం కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నేను పరిశుద్ధత వైపు నడిచే వ్యక్తిగా చేయండి ప్రభువా. ఎప్పటికీ నీ నడిపింపు కలిగిన వ్యక్తిగానే ఉండడానికి సహాయం చేయండి. నా డిఫికల్ట్, ఛాలెంజింగ్, టైట్ సిచ్యువేషన్లో ప్రభువా నీవే సహాయం చేయి అని ప్రభు వైపు చూద్దామా? అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరూ కూడా ఎవరైతే లైవ్లో చూస్తున్నారో ప్లీజ్ జాయిన్ విత్ మీ. కళ్ళు మూసుకొని దేవుని అడగడం ప్రారంభించు. నీలో పరిశుద్ధత విషయమైన దేవుడు హెచ్చరించాడా? సరి చేసుకొని పాపాన్ని విడిచిపెట్టి ఒక తీర్మానంలోనికి రా. నీవు తప్పుడు నడిపింపులో ఉన్నావా? దేవుని ఎదుట సరి చేసుకో. దేవా, నేను నీ చిత్తానికి లోబడతాను. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఐ వాంట్ టు బి అండర్ యువర్ లీడింగ్ లార్డ్. దేవా, నన్ను నడిపించు ప్రభువా. నీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ప్రభువు చాలు, ఆయన కార్యాలు జరిగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, చెప్పులు తొడుక్కొనుము. ఎందుకు? నీ జీవితంలో పరిశుద్ధత అవసరం, పరిశుద్ధత అవసరం. నీ జీవితంలో దేవుని నడిపింపు అవసరం, దేవుని విడిపింపు కూడా నీకు అవసరమే, దేవుని యొక్క విడుదల కూడా నీకు అవసరమే. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో మీరు ప్రార్థనలో ఉండండి. లేదా మీరు ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నా, ఒకవేళ మీరు ఒక లాడ్జ్ నుంచి చూస్తున్నా, ఒక హాస్పిటల్ నుంచి చూస్తూ ఉంటున్నా, వేరెవర్ యు ఆర్, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రార్థనలు ఏకీవించండి. ఆ దినాన దిగి వచ్చినటువంటి దేవుని దూతలు, ఆ దినాన దేవుని నడిపింపు, ఆ దినాన ఉండేటువంటి దేవుని కార్యాలు ఈ దినం కూడా జరగగలవు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు. నిశ్శబ్దంగా ఉన్నారా? ప్రార్థిస్తున్నారా? ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుని కార్యాలు చూడబోతుంటున్నాం మనం. ఈ లైవ్లో ఏకీభవించిన వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి శరీరాల్లో నా దేవుని కార్యాలు జరగబోతుంటున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రము తండ్రి, దేవానికి వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు ప్రభువా. తండ్రి, జాగ్రత్త పడి చెప్పులు తొడుక్కొనుము అనేటువంటి మాట ఆ దినాన ఇశ్రాయేలు కన్యకకు వ్యర్థమైపోయింది, దెబ్బతిన్నారు ప్రభువా. ఏ దినాన ప్రేమతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. యేసయ్యా మా జీవితాల్లో ఇంకా ఎక్కడ పాపం ఉందో మీకు తెలుసు ప్రభువా. యేసయ్యా అడుగుతుంటున్నాం ప్రభువా, కృపతో పాపము నుంచి, ఆ పాప సంబంధాల నుంచి, పాప పరిస్థితుల నుంచి, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుంచి యేసు నామమున మేము విడిపించబడుదుముగాక, యేసు నామమున మేము విడిపించబడుదుముగాక. నజరేయుడైన యేసు నామమున మాకు విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరికి వారు బంధించబడిన ప్రతి పాపము నుంచి విడుదల కలుగునుగాక. వారి కుటుంబ సభ్యులకు విడుదల కలుగునుగాక. ఎవరి నిమిత్తం మీరు ప్రార్థన చేస్తున్నారు? లార్డ్, ఐ అగ్రీ విత్ దెమ్ లార్డ్. జీసస్, ఇంటర్ఫియర్ అండ్ లెట్ ఎవ్రీ చైన్స్ ఆఫ్ ద డెవిల్, సిన్ఫుల్ grip and hold of the devil be loosed in Jesus name, be delivered in Jesus name. యేసు నామమున బంధకాల నుంచి విడుదల ఉండును గాక, విడుదల ఉండును గాక, విడుదల ఉండును గాక, విడుదల ఉండును గాక. నాయనా ఇప్పుడు ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. ఎవరి జీవితములో అయితే తన దేవుని నడిపింపు కంటే తండ్రి డబ్బే ప్రాధాన్యమైపోయిందో, స్నేహితులే ప్రాధాన్యమైపోయారో, తప్పుడు నడిపింపులో ఉన్నారు, తప్పుడు ఆచారాలు సాంప్రదాయాల క్రింద నడుస్తూ ఉంటున్నారు, దేవా యేసు నామమున అడుగుతుంటున్నాను నాయన, నజరేయుడైన యేసు నామమున అడుగుతుంటున్నాను. కృపతో, కృపతో నాయన తండ్రి తప్పుడు నడిపింపు నుంచి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసు నామమున ఇప్పుడు అడుగుతుంటున్నాను దేవా. ఎవరి జీవితములో అయితే సరి అయిన నడిపింపు కింద లేరో ఇప్పటి నుండి దేవుని యొక్క ఆత్మ వారిని నడిపించును గాక. ఎవరైతే అడుగుతున్నారో ప్రభువా నన్ను నడిపించు, నా బిడ్డలను నడిపించు, నన్ను నడిపించు, మా కుటుంబం భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని ఎవరైతే అడుగుతున్నారో, లార్డ్ ఐ అగ్రీ విత్ దేర్ ప్రేయర్ లార్డ్, వారి ప్రార్థనతో ఏకీవించి అడుగుతుంటున్నాను దేవా. మీ నడిపింపు వారికి ఉండును గాక. వారి పనుల్లో, వారి తీర్మానాల్లో, వారి వ్యాపారాల్లో, వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి సంబంధాల్లో, వారి స్నేహాల్లో యేసు నామమున దైవిక నడిపింపు కలిగి ఉందురు గాక, దైవిక నడిపింపు కలిగి ఉందురు గాక, దైవిక నడిపింపు కలిగి ఉందురు గాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. అదేవిధంగా నాయన నీ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభువా. ఎవరి జీవితంలో అయితే ఏ యొక్క బందీలో వాళ్ళు ఉన్నారో, ఏ బంధకాల్లో వాళ్ళు ఉంటున్నారో, ఏ యొక్క సాతాను తీర్మానాల క్రింద ఉన్నారో, హేరోదు యొక్క తీర్మానాలు, యూదుల యొక్క తీర్మానాల క్రింద ఎవరైతే ఉన్నారో నాయనా నీ పాదాల దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు పరలోకం వారి నిమిత్తమై స్పందించునుగాక. పరలోకం నుంచి దేవుని దూతల యొక్క కార్యములు ఇప్పుడు జరుగునుగాక. దేవా వారు బంధించబడిన స్థితి ఏదైనా సరే, ఆ చెరసాల ఏదైనా సరే, యేసు నామమందు దేవుని యొక్క శక్తి పని చేయునుగాక. దేవుని దూతలు ఇప్పుడు పని చేయుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఇప్పుడు వారిని విడిపించునుగాక, విడిపించునుగాక. వారు బంధింపబడిన పరిస్థితుల్లోంచి వారికి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నాయనా లెట్ దెమ్ సీ ఇమ్మీడియట్ డెలివరెన్స్ ఇన్ జీసస్ నేమ్. ఒక విడుదల జరుగును
కలుగునుగాక. తండ్రి వారి పైన పనిచేసే మాంత్రిక తాంత్రిక శక్తుల యొక్క ప్రభావం నుంచి విడుదల ఉండునుగాక. వారి పిల్లల పైన పనిచేసే దుష్ట శక్తుల ప్రభావం నుంచి విడుదల ఉండునుగాక. ఏ యవనస్తుడు ఏ యవనస్తురాలు ఏ యొక్క సాతాను చెరలో బందీగా ఉన్నారో యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. అంధకార శక్తుల యొక్క క్రియలు నాశనమైపోవునుగాక. హల్లెలూయా. దేవుని ఆత్మకార్యాలు జరుగుతున్నాయండి. మీరు అడగండి, దేవుని యొక్క విడుదలను మీరు చూస్తారు, దేవుని యొక్క విడుదల మీరు చూస్తారు. స్తోత్రం ప్రభా, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. వారి శరీరము ఏ యొక్క సాతాను చెరలో ఉందో నాకు తెలియదు ప్రభా. ఇప్పుడు మీ శక్తి వారిపైకి దిగివచ్చునుగాక. లెట్ దెమ్ బి ఫ్రీ ఫ్రమ్ దే. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.